ఇది సదాశివపేట దగ్గర గణకత్వ అంటారు దీన్ని. సదాశివపేట దగ్గర గణకత్వ అంటారు. ఇది మన ఎంఆర్ఎఫ్ దగ్గర. ఏ లోతుంటే చెప్పు జర నాకు. హాయ్ గైస్, మనం అయితే ఇక్కడ వచ్చేసినాము గణకత్వ మన సదాశివపేట దగ్గర. ఇగో చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందంటే, వాటరు మస్తు ఉంది, బాగుంది. ఇక్కడ చూడండి ఎంజాయ్మెంట్ చేస్తారు ఇక్కడ లేడీస్ కానీ ఇక్కడ అందరూ చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ నెక్స్ట్ టైం ఎవరన్నా ఇక్కడ సదాశివపేటలో రూట్లో వచ్చిన వాళ్ళందరూ మంచి ఎంజాయ్మెంట్ చేయొచ్చు. సమ్మర్లో మాత్రం చాలా బాగుంటుంది అందరికీ. నాకు ఇక్కడ లోతుందని భయం అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది ఆడ, ఎంతవరకు ఉంది ఆడ, అంతలో పట్టుకుందా చల్లగా ఉందిగా. మనమైతే ఇంకా చూడండి గాయస్, ఇక్కడ రా, దగ్గరికి రా, ఫోటో తీసుకుందాం దగ్గర దగ్గరికి రా. లోపలికి వద్దు, ఫోన్ ప్రాబ్లం అయితే మళ్ళీ నువ్వు ఇక్కడ రా, మనం ముగ్గురం కలిసి కర్ర దగ్గరికి రా. ఇది ఇంతే ఉంది, ఇక్కడ లోతు లేదు. నేనే భయపట్టుకొని ఇందాక వచ్చిన. ఫ్రెండ్స్, ఇది మా ఊర్లో చెరువు ఫ్రెండ్స్. ఇది వాటర్ మొత్తం ఇది సదాశివపేట దగ్గర మన ఎంఆర్ఎఫ్ రోడ్లో పక్కన ఉంటుంది. లోతు లేదు ఇక్కడ. అయ్యో కనిపిస్తలే అబ్బా, ముగ్గురము మళ్ళీ మునుగుతావు. నీళ్ళు బాగుంటాయి ఫ్రెండ్స్, నీళ్ళు వాడుతూనే ఉంటాయి ఎప్పటికీ, ఎనీ టైం నీళ్ళు వాడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక మన ఆటో అయితే అక్కడ పెట్టేసినాము. ఇక ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఎంత సమ్మర్లో ఎంత ఎంజాయ్మెంట్ చేయాలంటే ఇక్కడ రండి అందరూ చూడండి. ఇక చిన్న పిల్లలు అందరూ సమ్మర్లో ఎంత ఎంజాయ్మెంట్ చేస్తారో. మన హైదరాబాద్లో ఏం లేదు, లోతుందంటే ఇక్కడ నాకు భయం అవుతుంది. ఎంత ఉంది ఆడ చూపెట్టు. ఇంకో ఎంత ఉంది, అంతలో పడుతుందా? అంత కిందకి ఉందంట. మనం అంటే మనకు రాదని అంటే, కాకపోతే ఏంటంటే మనం లోపలికి వెళ్ళి తెలియని జాగాలు ఇబ్బంది పడడం ఎందుకని చెప్పి పోతలేం మనం అంటే. కనీసం ఈ గణకత్వ కాడికి వచ్చినాం. మనమైతే స్నానం చేసినాం. ఇప్పటిదాకా ఇళ్ళనే మనం స్నానం చేసుకున్నాం. ఇప్పుడైతే అది వాటర్ వదిలిదని పక్కకు వచ్చేసినాం. చూడండి ఇక్కడ గేట్లు వదిలేసిరని చెప్పి మనమైతే స్నానం చేసే బయటకు వచ్చేసినాము. ఇక స్నానం చేసి గేట్లు వదిలేసారు. వాటర్ అయితే ఫుల్ వచ్చేసినాయి. ఇక్కడ వరకు వచ్చేసినాయి. ఫస్ట్ ఆడి వరకే ఉండే ఫస్ట్ వాటర్. ఇప్పుడు ఆడి వరకు ఉంటే మనం ఇప్పుడు ఈడి దాకా వచ్చేసినాయి. అంటే ఫుల్ 2 గేట్లు వదిలేసారు. ఇది ఏడంటే సదాశివపేట దగ్గర ఎంఆర్ఎఫ్ పక్కన గణకత్వ అంటారు దీన్ని. చూడండి వాటర్ అక్కడ స్నానం చేసే వాళ్ళు గిట్ట పక్కకు తప్పుకోరు. గేట్లు వదిలేస్తున్నామంటే నేను పైకి వెళ్ళి చూపిస్తాను మీకు గేట్లు వదిలేసేది. చూడండి గాయస్, ఇక్కడైతే గేట్లో వదిలేసారు. ఇప్పుడు మనం పైకి వచ్చేసినాం అన్నమాట. ఫుల్ వాటర్ వదిలేసారు. అది సదాశివపేట మన జైరాబాద్ హైవే అది.
ఇది గుడి అన్నమాట, అమ్మవారి గుడి ఇది. గుడి ఆంజనేయ స్వామి. మనకైతే సరిగ్గా కనిపిస్తలేదు. ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తలేదు కరెక్ట్. చూడండి ఇదంతా గన్కత్వ అంటారు దీన్ని. ఇది ఎంత వాటర్ వదిలిందంటే ఫుల్ వాటర్ వదిలేసారు. ఆడ స్నానం చేసే వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు అనమాట ఆ నుంచి. ఇంతకు మేము కూడా అక్కడ స్నానం చేసినాము, మేము కూడా బయటకు వచ్చేసినాం. మనం అక్కడ నుంచి కట్ట మీదకి ఇట్లా వచ్చేసినాము. ఇట్లా వచ్చేసి దిగాలంటే ఇట్లా దిగాల. ఇక మనం పైనుంచి ఇందాక పైనుంచి చూపెట్టాం కదా, ఇప్పుడు కింద నుంచి చూడండి వాటర్. ఇది రోడ్ అయితే చూడు ఎట్లుంది ఘోరంగా. 2 వీలర్ వచ్చే రోడ్ ఇది, మేము ఆటోలో వెళ్తున్నాం. 2 వీలర్ వచ్చే రోడ్ ఇది అంటున్నా. ఇగో ఈయనే కష్టం అబ్బా. ఇక్కడ చూడు, ఈడ బండి ఎక్కడ వెళ్ళగప్ప, రోడ్ కింద అంతున్నది. పోనీ ఎక్కి ఎక్కి పోయేటప్పుడు ఆడ కింద ఆడింది అది. ఆడి షెడ్ కల్లా అమ్ముతారు ఇక్కడ. బాగుంటుందా కళ్ళు? గట్లా ఉంటుంది. చక్రీ ఆడ ఆడాలి, ఈడ వచ్చి కళ్ళు తాగాల. అందరు వచ్చి ఈత కొట్టి ఇక్కడ చెట్టు కళ్ళు ఉంటుంది. ఇక్కడ చెట్టు కళ్ళు తాగుతారు. ఇక్కడ రాంగ్ రూట్లో వెళ్దామా? ఇది సదాశివపేట రోడ్, ఇది జైరాబాద్ రోడ్. లెఫ్ట్కి వెళ్తే జైరాబాద్, రైట్కి వెళ్తే సదాశివపేట. ఇదిగో చెట్టు కళ్ళు కాకేడ పెట్టుకుని వస్తుంది.